మరి మన అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రావడం నుంచి కూడా ఏ రకమైన ఇబ్బందులు కౌన్సిల్ ఫేస్ చేసేసి ఏ విధంగా అభివృద్ధిని ఆటంకపరిచారు, ఎన్ని కోట్ల నిధులని అయ్యే నిధులను కూడా పెండింగ్ లో పెట్టారనేది ఆయన మాటల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరంతా కూడా వాటిలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా తమ పదవీ కాలం, ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము అంటే అందులో చైర్మన్స్ పూర్తి చేసుకోవడం అంటే నిజంగా రికార్డే. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల రకరకాల రాజకీయాల వల్ల అడ్డంకులు వస్తాయి, అయినప్పటికీ కూడా రాలేదు. కాబట్టి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు గొల్లపురం నగర పంచాయతీ, గొల్లపురం నగర పంచాయతీకి సంబంధించి కూడా, ఎందుకంటే పిఠాపురం ఇందాకే చెప్పారు బాబీ గారు కానీ కౌన్సిల్ అందరూ కూడా, అందరూ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా 18 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా 3 కోఆప్షన్ మెంబర్లు, 21 మంది అలా నిలబడి కౌన్సిల్ గౌరవాన్ని నిలబెట్టి మరి ఇప్పటి వరకు పదవీ కాలం పూర్తి చేసే వరకు వారి కౌన్సిల్లో వారి వాడిని వినిపిస్తూ ప్రజల తరఫున పోరాటం చేయడం జరిగింది. కౌన్సిల్ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉన్న కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 కౌన్సిల్స్ కూడా చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజాసేవలో వారు అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. వారి యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. 2 మున్సిపాలిటీలకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మరి ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా సంస్థాగత నిర్మాణము, అదే విధంగా స్థానిక సంస్థల యొక్క మరి విధానాన్ని ఏ విధంగా నడుస్తుందన్నది కూడా చర్చకు రావడం జరిగింది. గత మరి 3 సంవత్సరాలు కూడా 2021 నుంచి 24 వరకు వాళ్ళు దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనివ్వకుండా అన్ని నిధులు కూడా పెండింగ్ లో పెట్టి మొత్తం జనరల్ బాడీ నిధులన్నీ కూడా రాష్ట్రానికి మరి తరలించడం జరిగిందని చెప్పి చైర్మన్లు వారి అనుభవాలు కూడా తెలియజేయడం జరిగింది. మేమందరం కూడా ఇదే కోరుతా ఉన్నాం. వీరు పూర్తి చేసుకున్నారు. రాబోయే కాలంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల లిస్టులన్నింటినీ కూడా మరి తొలగించడం కానీ కొత్త పేర్లు యాడ్ చేయడం కానీ ఇవి చేసినప్పుడు ఎవరైతే ప్రజల్లో అర్హత ఉన్నవారో వారు అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలి. అంటే కావాలని కొన్ని చోట్ల కొంతమంది ఓటర్లని నమోదు కానివ్వకపోవటం, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది ఓట్లని నమోదు చేయించుకోవటం, ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో చూసాం. కాబట్టి రాబోయే ఎన్నికల మరి ఓటర్ లిస్టు ఈ సవరణ కార్యక్రమాన్ని మాత్రం బూత్ లెవెల్ ఏజెంట్లు అందరినీ కూడా పార్టీ పరంగా మేము నియమించుకోవటం జరిగింది. వాళ్ళందరి ఒక మరి కలయికతో అందరూ కలిసి స్థానిక నాయకులు అందరూ కలిసి రాబోయే స్థానిక సంస్థలకి కీలకమైనది ఓటర్ లిస్ట్ కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ లో మొట్టమొదట ప్రజలకి సంబంధించిన అర్హత ఉన్న ఏ ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి వీల్లేదు. అదే విధంగా పార్టీ పరంగా కూడా కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని ఓట్లను తీసివేయటం జరుగుతుంది. లేదా కొంతమంది మరి ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈ 2024 ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఓటర్ లిస్ట్ లో తప్పులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అనేది, లక్షలాది ఓట్లు మరి మాయమయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని కూడా ఈ రోజు సమావేశంలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరూ కలిసికట్టుగా ఇప్పటి వరకు ప్రజాసేవలో ఎట్లాగైతే పనిచేశారో ఈ 2 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే మేము ముందుకు నడిచామో అదే విధంగా ఇక ముందు కూడా అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా మరి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మా స్థానిక సంస్థల చైర్మన్లు ఇద్దరిని, అదే విధంగా వైస్ చైర్మన్ని, అదే విధంగా కౌన్సిలర్ని, అదే విధంగా కోఆప్షన్ మెంబర్స్ అందరినీ కూడా మేము ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది. అందరూ కలిసి పార్టీ పరంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు మేమే తెచ్చామన్నారు, స్కూల్ బిల్డింగ్లు మేమే తెచ్చామన్నారు, రకరకాలుగా అది మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దాకా వచ్చింది. ఇవన్నీ కూడా 22 ఈ టైంలోనే ఇవన్నీ కూడా మరి దానికి పునాదులు వేయటం జరిగింది. దానికి కావలసిన సరంజామా అంతా చేయటం జరిగింది.
ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో ఒక్కొక్కసారి గవర్నమెంట్ లో అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఇక్కడ మనం ప్రారంభించిన స్కూల్స్ గాని, అదే విధంగా ఐఐఎఫ్టి గాని, ఇవన్నీ కూడా మా హయాంలో తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరి పెండింగ్ నిధులు తెచ్చి మేమే తెచ్చామనే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి అన్ని కూడా మేము కంప్లీట్ చేస్తున్నామంటే ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే తప్పనిసరిగా తర్వాత వచ్చే ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. అలా కాకుండా ఇదంతా మేమే తెచ్చామని చెప్పడాన్నే మేము కూడా తప్పు పట్టడం జరుగుతుంది. ఇది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి ఉంది అని చెప్పి మేము చెప్పడమే కాదు, ప్రజల నుంచి కూడా చెప్తున్నారు, వార్తల్లో కూడా వాస్తవం కూడా అదే.